ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం ధ్యానించుకుందాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి. వాక్యంలో చూస్తున్నట్లుగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన యుద్ధకు వస్తాడు. మనం మొదటిగా దేవుని యుద్ధకు రావాలి. అప్పుడు దేవుడు మన యుద్ధకు వస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన వలన సమస్తము సాధ్యము అయినవి, ఆయన వలన సమస్తమును సృష్టింపబడినవి. కాబట్టి దేవుని దగ్గరికి మనము మొదటిగా రావాలి. మనము దేవుని దగ్గరికి మొదటిగా వచ్చినప్పుడు మన కష్టముల నుండి, బాధల నుండి, అవమానముల నుండి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన యుద్ధకు వస్తాడు. మన యుద్ధకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నేను నీకు మొరలిడిన ముందు నా యుద్ధకు వచ్చేదివి, భయపడకము అని చెప్పిదివని వాక్యంలో చూస్తున్నాం. అయితే మనము కష్టాల్లో, బాధల్లో, నిందల్లో ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఎలాగని దిగులు పడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకు ధైర్యం చెప్పేవారు ఏ ఒక్కరు ఉండరు. ఏ ఒక్కరు మనకు సహాయము చేయరు. ఏ ఒక్కరు మన మొరను వినరు. ఏ ఒక్కరు మనం అర్థం చేసుకోరు. కానీ మనుషులు త్రోసివేస్తారు. కానీ మన ప్రభు దేవుడు మాత్రం మనం మొరపెట్టినప్పుడు మన ఎద్దకు వచ్చి మనకు భయపడకమని చెప్పి మనకు ధైర్యం ఇచ్చే దేవుడు మన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి మనము కష్ట దినముల్లో, ఆపదల దినముల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనుషుల దగ్గరికి మనం మొరపెట్టుకోకుండా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. మనం భయపడకు, మన సహాయం చేసి చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము మొరపెట్టినప్పుడు నువ్వు మా యుద్ధకు వచ్చే దేవుడవు తండ్రి. అయ్యా, మాకు తండ్రి భయపడకు, మన ధైర్యము చెప్పే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే తోడుగా ఉండి సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.